మన జీవితంలో భౌతికంగా చీకటి వెలుగులు ఉంటాయి. అలాగే చీకటి అంటే ఆధ్యాత్మిక పరంగా చెప్పుకోవాలంటే చీకటి అంటే అజ్ఞానం, వెలుగంటే జ్ఞానం. అలా చూసుకున్నా అజ్ఞానం అనే దానికి చీకటిలో ఏం కనిపించవు మనకి. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్నట్టే ఏమీ తెలియదు, మంచి చెడు ఏమీ తెలియదు. అలాగే వెలుగులో ఉన్నప్పుడు ఎలా మనకు అన్నీ స్పష్టంగా కనబడతాయో, జ్ఞానంతో ఉంటే మనకు అంతా లోపల బయట అంతా మనకి వెలుగులాగా మన మార్గం మనకి స్పష్టంగా చక్కగా మనకి తెలుస్తుంది. మనం అలా ఇతరులను అదే అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరిలోని చెడే కనిపిస్తుంది మనకి. ఇతరులని ముందుగా టార్గెట్ చేస్తూ ఉంటాం, అలా గురించి చెడే మాట్లాడతాం. ఆ విషయం మనకు తెలియదు. ఎంత మంచి ఉన్న వాళ్ళు మనం ఈ 2-3 ఈ గుణాలను తీసుకుని వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడతాం. అప్పుడు మనకేమవుతుంది, మనలో ఉన్న మంచి అంతా పోతుంది, మనం చెడువైపు లాగబడతాం. ఈ విషయాన్ని తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. అందుకని జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా, జ్ఞానం అనే వెలుగులో మనం ఈ గుణాలు వచ్చినాయని ఎరుక కలిగి మనల్ని ఎప్పటికప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పెంచుకుని జ్ఞానంలో మనం పయనిస్తూ ఉండాలి. ఈ జ్ఞానం అనేది మనకి తెలియబడినప్పుడు అప్పుడప్పుడు ఎంత జ్ఞానం మనకు తెలిసిందనుకున్నా కూడా అజ్ఞానం ప్రవేశించి మనం తప్పుదారి పట్టిస్తుంది. జాగరూకులమైంది దాన్ని గమనించుకుని దాని నుంచి తప్పించుకుని మన మార్గాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఇతరులు కూడా ఈ మార్గం మనల్ని బట్టి మన స్నేహితులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఆకర్షించబడి ఈ మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మనతో పాటు 10 మంది దీన్ని పంచుకుని వారు బాగుపడతారు. 10 మంది అలా ఎంతో సంఘం బాగుపడుతుంది, జీవితాలు బాగుపడతాయి. అది జ్ఞానం యొక్క విలువ. అది ఈ జ్ఞాన మార్గాన్ని ఎంచుకుని ఈ ఎరుక కలిగి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, మంచిగా జీవించాలి, ఇతరుల మంచి కోరాలి. ఒకరిది జ్ఞానంగా ఉంటే 10 మందికి జ్ఞానం పంచుతారు. ఒక దీపం మన ఇల్లంతా వెలుగు ఎలా ఇస్తుందో ఈ జ్ఞానం అనే వెలుగుని మనం స్వీకరించి 10 మందికి దీప కలిగిలాగా మనం ఉండాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానం అంటే ఏంటి? అమృతం. జ్ఞానం అంటే అమృతాన్ని ప్రతి ఒక్కరూ సేవించాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఏమీ పర్లేదు, ఈ జ్ఞానం తెలుసుకుని మనకు ఉన్నదాన్ని మనకు సంతృప్తిగా జీవించడమే, అదే కావాలి. ఉన్నదాంతో తృప్తిపడి మనం జీవించడం మన హైందవ ధర్మం కూడా. లేనిది కోరకూడదు, కోరం కూడా. అలా మనం పెరిగాము, మన ధర్మాలన్నీ మనకు అవే బోధించని అలాగే ఉందాం. అవునా కాదా? నిజం ఇంతే కదా, ఇదే నిజం. ఆలోచించండి, అర్థం చేసుకోండి.